దయచేసి ఒక గంట మాకు కేటాయించండి. ఒకే ఒక గంట. हेलो। यस सर। ओके सर। బ్రో, బ్రో, బ్రో. వదిలేదేటి బండి ముందుకు వస్తావేటి? సారీ భయ్యా, కాస్త ముందు దించు భయ్యా. ప్లీజ్ భయ్యా, కాస్త ముందు వరకు భయ్యా. సర్లేదా, ఇంకోసారి మాత్రం అలా బండి మీద పడక. ఓకే బ్రో. హలో భయ్యా, నా పేరు శర్వా. నీ పేరేంటి? ఎందుకు భయ్యా అలా ఉన్నావు? నీ పేరేంటి? మాటలు రావా? మొగోడివా? బెబ్బే 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 ఏ బెబ్బే. ఏ, ఏ! ఓ, మాటలు వచ్చా? నీ పేరేంటి? బాలచంద్ర. అలచంద్ర. నైస్ టు మీట్ బాలు. మాట్లాడు భయ్యా. ఏమైంది మరి? ఫేస్ ఎందుకు అలా పెట్టావు? మరి చెప్పు భయ్యా. మరి చెప్పు భయ్యా, ఎందుకు అలా ఉన్నావు? ఎక్కినప్పటి నుంచి ఫేస్ ఎందుకు అలా పెట్టావు? నీ గాలిడ్ భయ్యా, నేను ఎలా ఉంటే మీకేటి? నా ఇష్టం, నేను ఎలాగైనా ఉంటాను. మీకు లిఫ్ట్ ఇచ్చాను అంతవరకే. సో ప్లీజ్ కొంచెం కామ్గా ఉండండి. ఇలా ఉన్నావంటే సంథింగ్ ఏదో జరిగే ఉంటుంది భయ్యా, నాకు తెలుస్తుంది. కొన్ని స్టాప్ వచ్చిన దగ్గర ఇంకా నా కంపెనీ ఇవ్వచ్చు కదా, మాట్లాడొచ్చు కదా భయ్యా. ప్లీజ్ భయ్యా, మాట్లాడు భయ్యా, ఏదో ఒకటి చెప్పు భయ్యా. సరే, ఫేస్ ఎందుకు అలా పెట్టు చెప్పు. లూజ్ మోషన్సా? లేదంటే లవ్ ఫెయిలియరా? లేదంటే పర్సనల్ ప్రాబ్లమా? లూజ్ మోషన్సే కదా, అబద్ధాలు ఆడక. ఏయ్, మరి ఏమైంది? పర్సనల్ లైఫ్లో ప్రాబ్లమా? పర్సనల్ లైఫా? అసలు వర్క్ లైఫ్ నేను ఖాళీ ఉంటే కదా పర్సనల్ లైఫ్ ఉండడానికి. ఓ, అయితే బాస్ ప్రాబ్లమ్ అనేది. అసలు ప్రాబ్లం ఎవరి వల్ల కాదు, అసలు ప్రాబ్లమే నేను. నచ్చని జాబ్ చేస్తూ ఒక చేతకానోడిలో ఉండిపోయా. అదేదో వాళ్ళే తీసేస్తే ఏదో ఒకటి నచ్చింది చేసుకుంటాం అనిపిస్తుంది ఒక్కొక్కసారి. నచ్చకపోతే మానే భయ్యా, నచ్చింది చేసుకు ఎవడొద్దు అన్నాడు? మానేద్దాం అనుకున్నా, కానీ సిచ్యువేషన్స్ వల్ల కుదరలేదు. అదేదో కంపెనీ వాళ్ళే తీసేస్తే ఏదో దిక్కులేనట్టు చూసుకుంటాం. అలానే జరుగుతుందిలే భయ్యా, నువ్వు ఏది అనుకుంటే అదే జరుగుతుంది. ఆ, నా ఉద్దేశం జాబ్ పోలని కాదు, నువ్వు ఏ విష్ చేస్తే అనుకుంటే అదే జరుగుతుంది. ఈరోజు వెదర్ చాలా బాగుంది కదా బాలచంద్ర. పొంగులా ఉంది. మరి నేనేం చేస్తాను తెలుసుకో మరి. తెలుసుకోవడానికి ఏముంది, వచ్చి పోయిన బోర తింటూ ఉంటావు వాళ్ళు. నీలో ఈ యాంగిల్ కూడా ఉందా బాలు? రాయ్ మా ఎవడరాడు ఇలా ఉండడం, బండ్లు గాలి తీసేయాలి, అప్పుడు కానీ బుద్ధి రాదు. ఇంకేంటి భయ్యా, నీకు లవర్ ఉందా? కొద్దిగా ముందుకేస్తా, కొద్దిగా ముందుకేస్తా. నా ఆఫీస్ వస్తుంది, దిగు. థ్యాంక్ యూ బాలచంద్ర. క్రేజీ గాయ్. హే చంద్ర సార్. వస్తుంది.
గుడ్ మార్నింగ్ సార్. ఏమైనా ఆర్డర్ చేయాలా? టీ కానీ కాఫీ? వద్దు సార్, థ్యాంక్ యూ. ఏంటి అటు సైడ్ వెళ్తున్నావు? అదేంటి సార్, మార్నింగ్ కాల్ చేసి మీరు రమ్మన్నారు కదా ఇక్కడికి మాట్లాడదామని. మార్నింగ్ నుంచి మెయిల్ చెక్ చేసుకోలేదా? లేదు సార్. అదేంటి, మీ టీమ్ లీడ్ కూడా నీకు ఇన్ఫార్మ్ చేసి ఉండాలి ఈ పాటికే. ఏం చేయలేదు సార్. అయితే నేనే చెప్పాలనుకుంటా నీకు. ఏంటి సార్? చంద్ర, యు ఆర్ ఫైర్డ్. సార్ వాట్? సార్ ఏంటి సార్ ఇంత సడన్గా? సార్ ప్లీజ్ టెల్ మీ దిస్ ఇస్ జోక్ సార్. ఇలాంటి విషయాల్లో నేనెందుకు జోక్ చేస్తా చంద్ర? సార్ సార్ బట్ వాయ్? నేనేం చేశాను సార్? ఐ నో చంద్ర, బట్ సారీ. తెలిసిందే కదా, మనది స్టార్టప్ కంపెనీ, రిజిస్ట్రేషన్ నడుస్తుంది, సడన్గా లేవ్స్ అయినాయి. సో అర్థం చేసుకో. సార్ 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 డోంట్ డూ దిస్ టు మీ సార్. మీ చేతిలో ఏదో ఒకటి ఉంటుంది కదా సార్, మీరేమైనా చేయండి సార్ ప్లీజ్ సార్. చంద్ర, నవ్ యు ఆర్ మేకింగ్ ఇట్ హార్డర్ ఫర్ మీ. మన చేతుల్లో ఏం లేదు, అంతా హైయర్ అథారిటీ కాల్. ఈ విషయానికి వస్తే రేపు అన్న రోజు నా పొజిషన్ కూడా అంతే. సార్ సార్ ఐల్ వర్క్ హార్డర్ సార్. ఇంకొక ఛాన్స్ ఇవ్వండి సార్, ఐల్ వర్క్ హార్డర్. బాగా పనులు ఇంప్రూవ్ అవుతాను సార్. యు నో మీ సార్, ఎన్నో ఏళ్ళుగా నేను మీకు తెలుసు కదా సార్. ఈ ఒక్క ఛాన్స్ సార్. లిజన్, ఇట్స్ వేస్ట్ ఆఫ్ టైం. పైన నీ కొలీగ్స్ దగ్గర చెప్తే నీకే ఇన్సల్టింగ్ ఉంటుంది. ఇక్కడ కనిపించావు కాబట్టి ఇక్కడ చెప్పేస్తున్నాను. సార్ అంతేనైతే సార్, ఇంకొక ఛాన్స్కి ఏం ఛాన్స్ లేదా సార్? ప్లీజ్ సార్. నేను చంద్ర, ఫ్యాక్ట్స్ మాట్లాడుకుందాం. అయినా నువ్వు వర్క్లో అంత ఎక్స్పర్ట్ కూడా కాదు కదా. అయినా ఆల్టర్నేటివ్ ఏదైనా చూసుకుని ఉండి ఉంటావు కదా, ఇదే పర్మనెంట్ కాదు కదా. డోంట్ బీ సాడ్, ఓకే? జస్ట్ మూవ్ ఆన్. అండ్ ఇంకో విషయం, నీ డెస్క్లో నీ థింగ్స్ అవన్నీ ఉన్నాయి కదా, అది ఈరోజే తీసుకెళ్ళి వెళ్ళాలని లేదు, రేపైనా వచ్చి తీసుకోవచ్చు, ఓకేనా? బెస్ట్ ఆఫ్ లక్ చంద్ర, బాయ్. ఏ బాలు, ఏ బాలు, ఇక్కడ బాలు. ఎవడరా నువ్వు? నన్ను ఫాలో అవుతున్నావా? నువ్వు మార్నింగ్ ఎక్కినప్పటి నుండి నీ మీద నాకు డౌట్ ఉండాలి. ఏంటి, ఎవరు నువ్వు అసలు? చెప్పు, ఎందుకు ఫాలో అవుతున్నావు నన్ను? ఈవెంట్ బాలు, నేనేం చేశాను బాలు? నా జాబ్ పోవడానికి నీకు ఏదో సంబంధం ఉంది. చెప్పు, దేనికి వచ్చో, ఎవడవో నువ్వు చెప్పు అసలు. జాబ్ పోయిందా బాలు? నాకెటి సంబంధం బాలు? జాబ్ పోతే? జాబ్ పోవాలని కోరుకున్నావు కదా బాలు, మంచిదేగా అయిందిగా నీకు. ఏం మాట్లాడుతున్నావురా? పిచ్చి పిచ్చుకుందేమన్నా నీకు? నేను అనుకుంటే పోవడం ఏంటి? బాలచంద్ర, నువ్వేం కోరుకుంటున్నా అవే జరుగుతున్నాయి. జాబ్ పోవాలనుకుంటున్నా పోయింది. నేనంటే అయిపోవడం ఏంట్రా? నీకు అంతకీ నమ్మకం లేకపోతే ఇందాక వాడు టైర్ పంచర్ అయిపోయి ఉన్నాగా వాడిది, ఆ టైర్ పంచర్ అయిపోయింది, వెళ్ళి చూడు కావాలంటే. పద, ఏమన్నా తేడా కొట్టాలి. టైంపాస్ ఆడుతున్నా. భయ్యా, ఏమైంది భయ్యా బండికి? పంచర్ అయిపోయింది భయ్యా. ఎలా అయింది టైర్ పంచరు? మొన్నే టైర్ ఇంచా, తెల్లారే గాలి కొట్టించా, అయినా కూడా ఎలా పంచర్ అయిందో తెలియట్లేదు. సరే భయ్యా, ఉంటాను. పొద్దున్న ఎవడి ముఖం చూసానే కానీ తోలు తీరిపోయిందిరా బాబు. జాబ్ పోవాలనుకున్నావుగా, ఇంత సాడ్గా ఎందుకున్నావు మరి? సాడ్గా కాకపోతే జాబ్ పోయిందని డ్యాన్స్ వేయాలా? అట్లీస్ట్ మొన్నటి వరకు నచ్చిన ఉద్యోగం చేస్తున్నా, ఖర్చులకి అట్లీస్ట్ డబ్బులు ఉండాలి. ఇప్పుడు అవి కూడా లేదు. డబ్బులు లేదు, జాబు లేదు.
అసలు ఎందుకు తీసారో కూడా తెలీదు. ఫ్రెండ్ రికమెండేషన్ ఇస్తే వచ్చిన జాబ్ నాది. మామూలుగా ఇప్పుడు బయటికి వెళ్ళినా కూడా జాబ్ కూడా నాకు ఏటి రాదు. ఇప్పుడు అమ్మా నాన్నలకి ఏటి చెప్పాలో కూడా తెలియదు. వాళ్ళకి ఏం చెప్తాను? జాబ్ పోయిందని చెప్పాలా తెల్లారుండి? ఇదంతా కాకుండా ఏదో తెలియని పార్క్లో ముక్కు మొహం తెలియని మనిషితో కూర్చున్నాను. ఇప్పుడు చెప్పు, డ్యాన్స్ ఇవ్వాలా, హ్యాపీగా ఉండాలా? ఎందుకంటే నా ఫ్యూచర్ గురించి నాకేం అర్థం కావట్లేదు. నా ఫ్యూచర్ ఎలా ఉండిపోతుందో. ఎందుకు బాలు అంత స్ట్రెస్ ఫీల్ అవుతావు? నీ చేతిలో సూపర్ పవర్ ఉందిగా, నువ్వు ఏదంటే అది జరుగుతుంది. ఏదైనా కోరుకో. ఊరుకో భయ్యా, అదేదో జస్ట్ కోయిన్సిడెన్స్ అనమాట. అంత మాత్రం నాకు సూపర్ పవర్ ఉన్నట్టు అయిపోద్దా? సూపర్ పవర్ ఏం కాదు, అదొక జస్ట్ కోయిన్సిడెన్స్ అంతే, అంతకన్నా ఇంకేం కాదు. మనం ట్రై చేసి చూద్దాం ఒకసారి, నిజమో అబద్ధమో తెలిసిపోతుంది కదా. రా బాలు ఒకసారి ట్రై చేద్దాం. తెల్లారి నుండి ఈడుకోవాలేట్రా బాబు. ఇప్పుడు ఏటైతే ట్రై చేయి, నీలో ఉంది ఏటి పవరు. తప్పదైతే తప్పదు. పోన్లే, నీ గోల్ ఏదో పోద్ది. గట్టిగా కోరుకో, గట్టి కోరుకో బాలు. నాకే కానీ సూపర్ పవర్ ఉంటే ఆ చెట్టు నుంచి జాంకాయలు పడిపోవాలి. ఏం పడలేదేటి? ఏం పడలేదేటి? అదేం కోరిక బాలు? మర్రి చెట్టు నుంచి జాంకిలాలు పడతాయి. ఏదైనా గట్టి కోరుకో, గట్టిగా. సరే అయితే, నాకే కానీ సూపర్ పవర్ ఉంటే ఆ చెట్టు నుండి డబ్బులు నా బ్యాగ్ పడిపోవాలి. ఎక్స్ప్రెషన్ మార్చు. పార్క్లో చాలామంది ఉన్నారు, తొందరగా వెళ్ళామనుకో వాళ్ళందరికీ డౌట్ వచ్చేస్తుంది. అందరూ వెళ్ళిన తర్వాత నార్మల్గా తీద్దాం. అందుకే నోరు మూసుకొని నార్మల్గా ఉండు. అందరూ వెళ్ళిపోయారా? వెళ్ళిపోయినట్టు ఉన్నారు. మనం స్టార్ట్ అవుదామా? పద. క్రేజీ. మన డబ్బులే కదా బాలు, పక్కన పెట్టి ఎవరు పట్టుకెళ్ళారులే. మనదేటి? నాది. అదేంటి బాలు, మనదే కదా బ్యాగ్, పక్కన పెట్టి పర్లేదు. అసలు సూపర్ పవర్ ఉంది నాకు కదరా. అసలు ఆ సూపర్ పవర్ ఉందని చెప్పింది నేను కదా బాలు. అసలు నీకు లిఫ్ట్ ఇచ్చిందే నేను కదరా. ఇదంతా కాదు బాలు, మన ఇద్దరం అనుకుని వచ్చాం బాలు ఇక్కడికి. ఏడక కావాలంటే 4 నోట్లు పడేస్తాను. బాలు, ఫ్రెండ్షిప్కి ఇచ్చే వాల్యూ ఇదేనా బాలు? ఒడే ఎవడరా ఫ్రెండ్ నీకు? గంట ముందే కలిసాం కదరా. బాలు, డబ్బులు వచ్చి నువ్వు మారిపోయావు బాలు. ఎవడరా మారిపోయింది? బాలు, నువ్వు పట్టుకుంటే నేను పట్టుకుంటాను. ఏటి? కాలర్ ఒరే అది నాదిరా. మనది. నా డబ్బు బే. మనది. అది నా డబ్బురా. మనదిరా. నీకు ఇలా కదరా, ఉండు చెప్తాను. రే బ్యాగ్ ఏదిరా? బాలు, అసలు బ్యాగ్ ఎలా పోయింది బాలు? అసలు బాలు, బ్యాగ్ ఎవరు పెట్టుకెళ్ళాడు బాలు? అసలు పార్క్ కూడా ఎవరు లేరు కదా బాలు. అసలు బాలు, బ్యాగ్ ఏది బాలు? ఎవరు పెట్టుకెళ్ళారు బాలు? అసలు బాలు, అసలు బ్యాగ్ ఏది? అసలు ఎవరు పెట్టుకెళ్ళారు బాలు? బాలు చెప్పు బాలు. కొంచెం బాగురా. ఎవడరా బాలు? కొంచెం బాగు నువ్వు. ఏమైనా దొరికిందా? బ్యాగ్ ఎక్కడుందో? లేదు బాలు, ఎక్కడ దొరకలేదు బాలు బ్యాగ్. అమ్మా, బ్యాగ్ ఎక్కడ పోయిందిరా? అమ్మా, అయినా బాలు, ఇందాక కోరుకున్నట్టు ఒకసారి కోరుకుంటే బ్యాగ్ దొరుకుతుందేమో. ఒకసారి ట్రై చేద్దాం ఒకసారి. నిజమే కదా, ఇంకోసారి కోరుకుంటే పడుతుందేమో. పద చూద్దాం. బ్యాగ్ పడిపో.
ఒక బ్యాగు బ్యాగు బ్యాగ్ తెలుగులో ఏమంటారు? సంచి. ఒక ఒక సంచి నిండా డబ్బులు పడిపోను. మళ్ళీ ట్రై చేద్దాం. ఎందుకు వాళ్ళు అంత ఫీల్ అవుతావు? నువ్వు సొంతంగా సంపాదించే డబ్బు కాదు కదా. పోతే పోనీ లైట్ తీసుకో. అలా కాదు, అట్లీస్ట్ బ్యాగ్లో ఎంత డబ్బు ఉందో కూడా తెలియదు నాకు. అట్లీస్ట్ ఎంత ఒక్కసారి చూసాను అంతే. అందులో సర్లే, అయిపోయిందిలే. వదిలే, లైట్ తీసుకో. నిన్ను మంచి ప్లేస్ తీసుకెళ్తాను, దా. నేను రాను. చెప్తున్నాను కదా, అర్థం చేసుకో. చాలా బాగుంటుంది ఆ ప్లేస్, తీసుకెళ్తాను దా. ఎట్లా నీకు కావాలా? జాబ్ కూడా లేదుగా, ఖాళీగా రా వెళ్దాం. సారీ, నా ఉద్దేశం అది కాదు. చాలా బాగుంటుంది చెప్తున్నాను కదా, తీసుకొద్దాను రా. చేయదులే. ఇప్పుడు ఎక్కడికి వెళ్తాం మనం? ఈ వర్షంలోని నాకైతే ఓపిక లేదు అసలు ఎక్కడికి వెళ్ళేంత. ఇక్కడే కదా బాలు, వెళ్ళొచ్చేద్దాం పద. బండి ఉందిగా, వెళ్ళొచ్చేద్దాం పద. అంత దూరం ఎవడెళ్తాడు? అదేదో డైరెక్ట్గా వెళ్ళిపోయినా బాగున్నా. ఈ ప్లేసే బాలు. క్రేజీ. ఇక్కడికి వస్తామేట్రా? అన్నీ అవుతున్నాయి కానీ ఆ బ్యాగ్ మాత్రం దొరకట్లేదు. చూడు, చీమల నుంచి చోటు కూర్చుంది. అవును, నేను కోరుకుంటే నేను ఒక్కడే ఉన్నాను కదా, నువ్వు కూడా వచ్చేవి నాతో పాటు. ఏమో, నీతో ఉన్న వాళ్ళు కూడా అవ్వచ్చుగా. మేబీ ఈ దిక్కుమాల పవర్ ఎలా పనిచేస్తుందో ఎప్పుడు పనిచేస్తుందో కూడా తెలియదు. కరెక్ట్గా వాడదాం అనుకున్నాను. పోనీ ఈ ప్లేస్ కింద తీసుకొచ్చావు నన్ను. అంటే చూడు బాలు ఒకసారి. వావ్, క్రేజీ. ఈ ప్రదేశం చాలా పీస్ఫుల్గా ఉంటుంది, అందుకే ఇక్కడికి ఎక్కువ వస్తుంటా. అవును, చాలా పీస్ఫుల్గా ఉంది. రమేష్ వదలరా రే. నోర్మి గట్టిగా అరికే ప్రతిదానికి అలాగా. మరి నువ్వు చేసే పనులు నలిగి ఉన్నాయి మరి. ఆగే, నా ప్రతాప్ చూపిస్తాను చూడు ఇప్పుడు నీకు. ఆడేంటి అక్కడ పెట్టేస్తాను అంటున్నాడు? వదిలేలే, మనకెందుకు అవన్నీ. నీకు తెలుసా, ఇన్ని రోజులు ఈ ఊర్లో ఉన్నాను కానీ ఒక్కసారి కూడా ఈ స్పాట్కి రాలేదు నేను. ఎందుకు బాలు? అసలు టైం ఎక్కడ ఉంది? ఇల్లు నుండి ఆఫీసు, ఆఫీస్ నుండి ఇల్లు. లాస్ట్ టైం అసలు బయటకు ఎప్పుడు వెళ్ళినా కూడా తెలియదు. ఇవాళే మళ్ళీ చాలా రోజులు బయటకు వచ్చాను. చూడు బాలు, దూరం నుండి ఎంత ప్రశాంతంగా ఉందో ఈ ఊరు. అది దగ్గరికి వెళ్తే ఒక్కొక్కరి లైఫ్లో ఎంత బిజీ ఉంటుంది, కానీ నీకంటే 100 రెట్లు కష్టపడతారు, కానీ వాళ్ళు ఎవరు బయట చెప్పుకోరు. తెల్లవారు లేచి ఒకడు పాలు వేయాలి, ఒక అమ్మ వాళ్ళ పిల్లల్ని తయారు చేసి స్కూల్కి పంపించాలి, ఇంకోడు నీలా నచ్చని జాబ్కి వెళ్తున్నాడు, ఇంకోటి అప్పులు చేసి పిల్లల్ని చదివిస్తున్నాడు. ఇంకా ఇలాంటి బాధలు చాలా ఉన్నాయి, కానీ నీలా వాళ్ళందరూ కూర్చొని బాధపడలేదే, కానీ లైఫ్లో చాలా స్ట్రగుల్ అవుతున్నారు. దట్ ఈజ్ లైఫ్. కానీ వాళ్ళు ఇవన్నీ ఎందుకు చేస్తారు అనుకుంటున్నావు? వాళ్ళు నమ్ముకొని ఇంట్లో ఒక మనిషి ఉన్నాడు కాబట్టి. ఒక ఫ్రెండ్ అవని, అమ్మ అవని, నాన్న అవని, ఇంట్లో ఎవడైనా అవని, ఇట్స్ ఏ బేసిక్ ఫార్మ్ ఆఫ్ లైఫ్. ఆ ప్రేమే చివరిగా మనిషిని నడిపిస్తుంది. గివ్ అప్ చేద్దామని చేయను, గుర్తుపెట్టుకో. ఒక సెక్యూరిటీ గార్డు 12K శాలరీతో 4 పిల్లల్ని పోషిస్తున్నాడు. వాడికి ఇదంతా నచ్చి చేస్తాడు అనుకుంటున్నావా? లేదు, తప్పదు, కానీ చేయాలి. అది స్ట్రగుల్ అంటే బాలు. బట్ ఎందుకు? ఎందుకంటే దేవుడు అందరికీ ఆ ప్రివిలేజ్ ఇవ్వడు కాబట్టి. నువ్వు నచ్చిన పని చేస్తున్నప్పుడు అది నీకు స్ట్రగుల్ అవ్వదు, ప్రివిలేజ్ అవుతుంది. ఎవడైతే నచ్చిన పని చేస్తాడో వాడికి స్ట్రగుల్ అవుతుంది. వాళ్ళకి చాయిస్ ఉండదు. మనుషుల్లో ఓన్లీ 1% వాళ్ళకి అదృష్టం ఉంటుంది. మిగతా వాళ్ళందరినీ ఏమంటారు, ఏదో అంటారు ఆ పదాన్ని, మీడియాకర్. మీడియాకర్ అంటారు. ఇప్పుడు చెప్పు బాలు, నీకు ఒకటికే బాధలు ఉన్నాయా?
వాళ్ళకి ఎన్ని బాధలు ఉన్నా వాళ్ళు చూడు ఇంత హ్యాపీగా ఉన్నారు. నువ్వెందుకు మరి ఇలా ఉంటావు సాడ్గా? నువ్వు కూడా హ్యాపీగా ఉండు. నేను నీకు చెప్పానా నచ్చిన పని చేస్తున్నానని? మరి ఎందుకు అంతలా ఊగిపోతున్నావు? నచ్చలేదు ఎందుకు? నచ్చిన పని చేసుకో హ్యాపీగా. ఇంటర్ అవగానే పెళ్లి చేసుకుందా రమేష్? షూర్. మమ్మీ 2 గజులు అమ్మేద్దాం, ప్రెసెంట్ పని కానిద్దాం దా. బాలు నీకు లవర్ లేదా? ఇక్కడ ఉద్యోగానికి దిక్కులేదు, ఇంక లవ్ ఒకటి నాకు. ఏం బాలు? ఇప్పుడు ఈ ఉన్న శాలరీకి నన్ను నేనే పోషించుకోలేకపోతున్నాను. ఇప్పుడే 100 బాధలు పడుతున్నాను. ఇంకా అమ్మాయిని ప్రేమించి వాళ్ళని పోషించి నా వల్ల కాదురా బాబు. ఎన్నోడు పోషించుకున్నాడు బాలు. ఇప్పుడు అమ్మాయిలు అబ్బాయిలు ఇద్దరు ఒకలాగా సంపాదిస్తున్నారు. ఆ లెక్క వస్తే అమ్మాయిలు ఎక్కువ సంపాదిస్తున్నారు. నువ్వు కరెక్ట్గా ఉంటే ఆ అమ్మాయి చూసుకుంటుంది నిన్ను. కానీ లవ్ అనేది ఒక రెస్పాన్సిబిలిటీయే కదా. కరెక్ట్గా ట్రీట్ చేయకపోతే అదొక బర్డెన్ అవుద్ది. బాలు అసలు లవ్ అనేది బడనే కాదు బాలు. ఎవరు చెప్పారు ఇదంతా? నువ్వు నెగిటివ్లో ఉన్నావు. నీకు కూడా చెప్తాను. ఆల్ యూ నీడ్ ఈజ్ ఏ హ్యాండ్ అండ్ సపోర్ట్ విచ్ గివ్స్ హ్యాపీనెస్. ఎలా ఉంది? ఏ బుక్ నుంచి కొట్టుకొచ్చేవి కోటు? ఒరిజినల్ బాలు. నీకు గర్ల్ ఫ్రెండ్ ఉందా మరి? నీకెలా తెలుసు బాసు? తెలుస్తుంది. మరి అడగవా పేరేంటో? చెప్పిసావు. తన పేరు పార్వతి. ముద్దుగా పారు అని పిలుస్తా. నన్ను సుర్రు అని పిలుస్తుంది. సుర్రువా? అదేం పేర్రా? శర్వా క్యూట్ నేమ్ షుర్రు. ఇంకా మంచిది ఏంది నీ పేరు గుడివాడ అవ్వలేదు, లేకపోతే పూర్తిగా గుడిచిపో. ఏంటి గురు? గురువు కాదు గుడు. నీకు అలాగే ఉంటుంది గురు. మా లవ్ షూర్ ఉన్నావు అనుకో, రక్తాలు దించి దూకేస్తావు ఇక్కడి నుంచి. ఇప్పుడు నీ లవ్ స్టోరీ వినాలంటే నేనెందుకు నరాలు కట్ చేసుకోవాలి? అంత టైం లేదు కానీ ఎలా ప్రపోజ్ చేసి చెప్పు. ఏం టిప్స్ కావాలా బాలు? చెప్పా. అవును నీకు ఒకటి చెప్పలేదు కదా బాలు, నేను ఒక పోయిట్. ఈ కళాఖండం కూడానా? నేను మనసారా 2 కవిత్వం చెప్పాను, తను పడిపోయింది. ఏటవి? చెప్తా విను. ఏ పువ్వైనా వాడక తప్పదు, ఏ అమ్మాయినా ఆంటీ అవ్వక తప్పదు, ఆ ఆంటీ అయ్యేలోపు మా పిల్లలు తల్లైపోని చెప్పా. ఇంకోటి కూడా చెప్పాను బాలు, చెప్తా విను. వదిలే ఉన్ని పర్లే. ఏ విను బాలు విను. పర్లేదు సార్ బావునిలే, అర్థమైంది. అబ్బా బాలు బాలు ఆర్టిస్ట్ని డిస్క్రైబ్ చేయకు బాలు, చెప్తారు విను. సచ్చావరా నాయన. మన ప్రేమ మన కలలు, మేఘాలలో చల్లని గాలులు, అందులో మనం జిలేబీలు. ప్రేమ గుడ్డిదని విన్నా, ఇప్పుడే తెలిసింది చెవిడిదని. ఇదిగో బాలు, నీకు లవర్ కూడా లేదు, నాకు లవరే ఉంది. హేళన చేయకు. ఇట్స్ ఏ జోక్ సుర్రు. క్రేజీ బాలు. ఈ చల్లని గాలికి ప్రకృతికి నాకు మళ్ళీ ఇంకో పోయింగ్ గుర్తుకొస్తుంది బాలు, చెప్పనా? వద్దు వద్దు వద్దు, తర్వాత చెప్దు. ఇవాళ వదిలే. అవును, మార్నింగ్ నువ్వు నా దగ్గరే ఉన్నావు, జాబ్ గట్టేం లేదా? ఇంటికి వెళ్ళవా? లేదు బాలు, నీతోనే ఉంటాను. మరేం జాబ్ చేస్తూ ఉంటావు? ఏ జాబు లేదు బాలు, ఖాళీ ఫ్రీ మనం. ఎక్కడ ఉంటావు? అవన్నీ ఎందుకు బాలు నీకు ఇప్పుడు? ఫర్ ఎవర్ అండ్ ఎవర్ అండ్ ఎవర్ రమేష్. ఇక్కడ బ్లూ ఫిలిమ్స్ ఎక్కువైపోయి బాలు. చూడాలని ఉంది కానీ చూడకూడదు. సర్లే, ఎందుకు కానీ మన స్కూటీ మీద పార్క్లో పది తెచ్చుకుందాం. గుచ్చుకుంటుంది. రే రే గుచ్చుకుంటుంది అంటే చూసుకోరా, వినమట్లేదా నీకు? శర్వా, నిజమే బాలు, ప్రేమ గుడ్డిది కాదు చౌటిది. రే నెక్స్ట్ టైం వచ్చినప్పుడు గుడ్డ తెచ్చుకోరా గొల్లిగే. అమ్మా ఎవడ్రా గాలి తీసేశాడు? సర్లే పదా, ఏం చేస్తాం, తోసుకెళ్దాం. రా దా బాలు, లే తీస్తానులే. ఏమైంది? పర్లేదు తీస్తాను రాలే. జాగ్రత్త. బాలు ఇప్పుడు ఎక్కడికి వెళ్దాం బాలు? నేను మా ఇంటికి వెళ్తాను, నువ్వు మీ ఇంటికి వెళ్ళు. బాలు నేను కూడా వస్తాను బాలు, ప్లీజ్ బాలు. నాకెందుకో నువ్వు దొంగ అనిపిస్తుందిరా. బాలు నిజంగా నేను దొంగనైతే నీ బ్యాగ్ ఎప్పుడో పట్టుకెళ్ళిపోతాను కదా బాలు. నిజమేలే, రా పని.
అయినా మా ఇంట్లో ఏముంటలే తీయడానికి. ఇదేటిదే చెట్టు కూడా కాలని రాలిపోండి ఏటమ్మా ఓలు ఇదేటిది మరి చెట్టుకు జాంకాయలు పడిపోవడం ఏంటి ఏయ్ మన బెడ్లు కావా అవి, ఇది మంది, ఇక్కడికి వచ్చి కూర్చో. ఏ లైట్లే బాలు. ఇదేంటిది? బా ఇదేంటి బాలు ఎంత గబ్బుంది? మీ వాళ్ళు ఉతకరా ఏంటి? బాలు నాకు చాలా ఆకలేసేస్తుంది బాలు. నాకు కూడా వస్తుంది, ఏమైనా ఆర్డర్ పెడతానండి. ఉన్నాయి కదా సార్, నేను తీసుకున్నాను, ఏదో తీసుకున్నాను. ఇప్పుడు అవన్నీ చేసి ఓపిక లేదు, నాకు వంట కూడా రాదు, అది ఆర్డర్ పెట్టుకుని తినడం బెస్ట్. ఎందుకు బాలు పెట్టడానికి కదా, రేపు నేను హెల్ప్ చేస్తాను కదా, ఏదో చేసుకుంటాను. ఏ హెల్ప్ నేనే హెల్ప్ చేయను పద. బాలు రా బాలు ఏదో ఒకటి చేసుకుందాం. ఏడ దొరికింది సంతరా బాబు ఇది. ఆ, కడుపు నిండిపోయింది బాలు. ఏయ్ అది ఆడుకునే వస్తువు కాదు, పెట్టు, పక్కన పెట్టు. ఇందాక వచ్చినప్పుడు నుంచి చూస్తున్నాడు బాలు, ఎవరిది కాల్ ఎత్తట్లేదు అసలు నువ్వు. ఇంకెవరిది? మా అమ్మదే. మరి లిఫ్ట్ చేయి. ఎత్తేమని చెప్పాలి, జాబ్ లేదని చెప్పాలా? అలా చెప్తే అసలు ఏమంటారో కూడా తెలీదు, అందుకే ఫోన్ ఎత్తట్లేదు మార్నింగ్ నుండి. దాని గురించి కాల్ చేసినా ఎలాగనుకుంటావు బాలు? నార్మల్గా క్యాజువల్గా మాట్లాడడానికి కాల్ చేసి ఉంటారుగా. ఇంకేం మాట్లాడతాం అవి కాకుండా? ఒకే వచ్చిందో అమ్మతో ఇంకేం మాట్లాడతాం? వెళ్ళావా, జాబ్కి వెళ్ళావా, పీజీలో ఉన్నావా, కర్రీ ఏంటి, ఏం తిన్నావు, ఇవే. ఇంతకని ఇంకేం మాట్లాడతాం? నువ్వు అలా అనుకుంటావు బాలు, పాపం ఆవిడకి ఏం మాట్లాడాలో తెలియక నీకు ఆఫీస్లో ఏం జరిగింది, కర్రీ ఏంటి, అదేంటి ఇదేంటి అని చెప్పి పాప మాట పెంచుదామని మాట్లాడుతుంది. వాళ్ళైనా వాళ్ళ నీ నుంచి మాట్లాడు అని కోరుకుంటారు. అయినా జాబ్ విషయం ఏంటి అసలు? జాబ్ ఉంటే నువ్వు కొడుకువా? జాబ్ లేకపోతే నువ్వు కొడుకు కదా? జాబ్ ఉన్నా లేకపోయినా నువ్వు కొడుకువే. అలా అయినా ఒక మాట చెప్పి చిన్నప్పుడు నీకేం ఉందా? వాళ్ళు ఏం ఆశిస్తున్నారు నీ నుంచి? కన్నారు, పోషించారు, ఇన్ని చేశారు. అయినా నువ్వు ఎందుకు బాధపడుతున్నావు ఇంతలాగా? ప్రేమగా మాట్లాడి వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పు, అంతా ఓకే అయిపోతుంది. సరేనా? ఇంక ఇగ్నోర్ చెక్ కాల్ ఇస్తూ. అడిస్తా ఆట పడిస్తా పట్ట శర్వా గడంట. ఓ శర్వా శర్వా ఓ శర్వా 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 ఏ ఆపు. ఏ ఈ టీషర్ట్ ఏమన్నా తీసినావు నువ్వు? బాలు నీది నాదేంటి బాలు? మంద బాలు, అందుకే వేసుకున్నా. బాలు రా బాలు, మంచి సాంగ్ బాలు, స్వింగ్ ఉంది బాలు, డాన్స్ చేద్దాం రా బాలు. నాకేం అక్కలేదు, నువ్వు వేసుకో. ఎంతసేపు అని చెప్పి ఫోన్ చూస్తావు బాలు? మంచి పాట ఉంది బాలు, డాన్స్ చేద్దాం బాలు రా. నువ్వు వేసుకో, నువ్వు చిల్లు చాలు. హలో సార్, చెప్పండి. అదేంటి సార్ సడన్గా మళ్ళీ? ఆల్రెడీ ఇన్ఫామ్ చేస్తాం సార్ అందరికీ. ఓకే సార్, మన వాళ్ళలోనే ఎవరికైనా చెప్తాం. ఓకే సార్. ఏ మహేష్, చెప్పండి సార్. వచ్చావా? దా కూర్చో. మార్నింగ్ మనం లే ఆఫ్లో తీసాం కదా, ఇప్పుడు మళ్ళీ కాల్ వచ్చింది మళ్ళీ ఒకరిని రిక్రూట్ చేయమని. ఎవరైతే బాగుంటారో కొంచెం సజెస్ట్ చేయి. ఈ అమ్మాయి ఈడే తీసిమ్మంటాడు, ఈడే పెట్టిమంటాడు. ఏం పెట్టాలో ఏం తీయాలో తెలియదు. ఏంటి? ఏం లేదు సార్, ఇప్పుడు ఆలోచిస్తున్నాను. సార్ చంద్ర అయితే బెస్ట్ సార్. చంద్రగడ ఆడేందుకు? ఆడు వర్క్ చేయకపోయినా మనం చెప్పే మాట బాగా వింటాడు సార్. అలా అంటావా? సరే, ఒకసారి కాల్ చేసి ఇన్ఫామ్ చేయి. అదృష్టవంతుడు, మార్నింగ్ నేనే తీసాను, ఇప్పుడు నేనే మళ్ళీ రిక్రూట్ చేసుకుంటున్నాను. మళ్ళీ ఆడు జాబ్ ఆడికి వచ్చింది. సార్ ఫోన్ ఎత్తట్లేదు సార్. అవునా? అడిగేమైంది? నాకు తెలిసి ఏ సూసైడ్ అయితే చేసుకుని ఉంటాడు సార్. ఆడికి అంత సీన్ లేదు, ఏదో మూలలు కూర్చొని డిప్రెషన్లో ఏడుస్తూ ఉంటాడు ఆడు. అది బాలు కింద దూరం చేస్తున్నావు బాలు, లేక బాలు. బాలు కరెంట్ పోయింది బాలు.
అరకే ఏదో పెళ్ళం పోయినట్టు ఏవో ముందుకెళ్ళి అలా కిటికీలు ఓపెన్ చేయి, వెంటిలేషన్ వస్తుంది. బాలు వెళ్తున్నాడు అనమాట. బాలు పావు పావు బాలు పావు. ఒరే ఒరే ఒరే, అది పాము కాదురా నా. చి 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 బాలు ఎక్కున్నావు బాలు. పైన ఉన్నాను, రారా నాయన, అరకరా బాబు నువ్వు. బాలు మళ్ళీ ఏదో పుడుకుంది బాలు. చెయ్యిరా. చెయ్య ఏంటో దరిద్రం అన్ని ఏ తలుతురే బాలు నీ రూమ్ లో. రా 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 రా. వచ్చేసా బాలు వచ్చేసా. కంగ్రాచులేషన్స్. మా కరెంట్ వచ్చిందిరా. ఎవడు ఈ పేపర్లు? అవి మనం కాదు, అయ్యి వేరే వాళ్ళు, రూమ్ వాళ్ళు. మా బాలు బాలు పాము బాలు పాము పాము బాలు పాము బాలు. ఓవర్ చేయక, చెప్పాను కదా తెలియకుండా అయిందని. ఎందుకు అలా మాట తీస్తావు? బాలు నిజంగా పాము బాలు. మా రూమ్లో పాము లేట్రా, నువ్వు నీ బాలు భయం. నిజంగా ఉంది బాలు, చూడు బాలు. ఆయన పాములకు భయపడ్డం ఏంట్రా నాయన? ఏదో చేశారు. బిస్కెట్లు ఏమైనా వేసేదో బస్సు వెళ్ళిపోతానే. బిస్కెట్ లేని అసలు నీకు పాము డీల్ చేయడం వచ్చా నీకు అసలు? శంభో శంకర. గాడి మస్ట్ బి క్రేజీ సువర్ణ దే. చచ్చిపోయాను. బాగా నిజంగా డెత్కి హాయి చెప్పొచ్చేటుంది. క్రేజీ. అయినా పావులు అంటే బయలుదేరన్నా ఇప్పటి నుండి ఉంది బాబు. అయినా 2 నిమిషాలు ఉంటే ఈ పావు వచ్చి ఆ పావును కాటేస్తున్నారు. ఇంజనీరింగ్లో ఒక అమ్మాయిని లవ్ చేశాను. దానికోసం ఫ్రెండ్స్తో గొడవలు కూడా ఆడేసాను. చాలా రోజుల వరకు లవ్ చేసుకున్నాను. తర్వాత సడన్గా ఒక రోజు వచ్చి మన ఇద్దరికి పెళ్ళి అవ్వదు, ఎందుకంటే మా ఇంట్లో ఒప్పుకోరు, క్యాస్ట్ ప్రాబ్లం ఇది అది అని చెప్పింది అనమాట. అప్పటికే తన వల్ల నేను చాలా కోల్పోయాను అనమాట. ఇప్పుడు నేను క్యాస్ట్ చూసి లవ్ చేయాలా? లవ్ అనేది కంపల్టరీ బట్టే కదా వద్దు. అందుకే ఇంక వాటి జోలికి వెళ్ళడం కూడా మానేశాను. ఆఫీస్ మ్యాటర్కి వస్తే కొంతమంది ఉన్నారు క్రష్ అంతవరకే, కానీ దాని గురించి ఎప్పుడూ నేను చేయలేదు. ఎందుకంటే నెల తిరిగేలో వాళ్ళు కూడా లవర్స్ వచ్చేస్తారు. అందుకే ఇంకా లవ్ మీద అసలు ఇంట్రెస్ట్ పోయింది. ఆ కాన్సెప్టే ఇప్పుడు మారిపోయింది బాగా. అందరు అమ్మాయిలు అలా ఉంటారు కదా బాలు. ఆ అమ్మాయి అలా చేసిందని చెప్పి అలా ఉండిపోతావా? మూవ్ అయిపో. యాక్చువల్ అంత ఇంట్రెస్ట్ కూడా లేదు ప్రెసెంట్. ఇప్పుడు సడన్గా లవ్ చేసేయాలి ఇది అది అని చెప్పి ప్రెసెంట్ ఇక్కడ బోర్డు ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అవును, నీకు ఆఫీసులో క్రష్ ఉందంటగా, లవ్ చేయొచ్చుగా. అది నోరా భూతా? తను ఎప్పుడో ఎక్కడో ఒకసారి కలిసింది, తను ఇప్పుడు లవ్ చేసేయాలా? ఎక్కడ ఉందా అమ్మాయి, ఎక్కడ ఉంటుందో ఏందో కూడా తెలియదు. మా ఆఫీస్ అంతే, అంతవరకే తెలుసు. నాకు తెలిసి టైంకి అమ్మాయికి లవర్ కూడా వస్తుంటాడు. నీకు ఆ అమ్మాయి అంటే ఇష్టమేగా? నేను ఎప్పుడన్నా అలా నీకు నిజం చెప్పు బాలు. అంటే అలాగే లైట్గా ఉంది. మరి లేట్ దేనికి? మెసేజ్ చేయడానికి. లవర్ ఉందో లేదో తెలిసిపోతుంది. బాలు ఇప్పుడు కానీ నువ్వు అమ్మాయికి మెసేజ్ చేయకపోతే ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. వెళ్ళిపోరా బాబు, ఒక దరిద్రం వదిలేస్తుంది నాకు. బాలు మెసేజ్ చేయ బాలు. మా వదిన కళలు ఉంది బాలు నాకు. ఇంకా మెసేజ్ కూడా చేయలేదు కదరా, అప్పుడే వదిలించేసేసావు. మన అబ్బాయిలు అంతే కదా బాలు. అమ్మాయి వచ్చి ఎక్స్క్యూజ్ మీ అంటే మ్యారేజ్ ఊరికి వెళ్ళిపోతారు. అవన్నీ కాదు, ముందు మెసేజ్ చేయి మెసేజ్ చేయి. సంవత్సరం నోట్ చేయకపోతే ఫాలో రిక్వెస్ట్ దెన్ యాక్సెప్టెడ్. మెసేజ్ చేద్దాం. హాయ్ ఐఎమ్ బాలచంద్ర, గుర్తున్నా ఆ రోజు లిఫ్ట్ ఇచ్చా. ఐఎమ్ ఫైన్ అండ్ ఇట్స్ ఓకే. ఇన్స్టా స్క్రోల్ చేస్తుంటే నీ అకౌంట్ దొరికింది. అబద్ధం చెప్పినా? నిజం చెప్పే బాలు. అమ్మాయి ఎలాంటిదో తెలుస్తుంది. అబద్ధం మీద ఎన్ని రోజులు నిలబడతావు చెప్పు. I quit that job. To be honest, I got fired. రిప్లై లేదు. జాబ్ పోయిందని కానీ రిప్లై లేదు. అలా ఎలాగనుకుంటావు బాలు? ఏదో పనిలో పడి మర్చిపోయి ఉంటుంది. అవేమండవు అంతే.
ఐమ్ ఓకే. టు బి ఆనెస్ట్ ఐమ్ ప్రెటీ రిలీవ్డ్. ఓకే ఓకే, ఈసారి నువ్వే లిఫ్ట్ ఇవ్వాలి. నా దగ్గర జాబ్ కూడా లేదు ఇంకా. ఇంకేంటి? ఐఎమ్ సారీ, ఐ వాజంట్ ఫీలింగ్ వెల్ దట్ డే. యా ఐఎమ్ కంప్లీట్లీ ఆల్ రైట్. కావాలంటే మనం ఇప్పుడు మళ్ళీ వెళ్ళొచ్చు కాఫీకి, ఏమంటావు? అండ్ వన్స్ అగైన్ ఐఎమ్ సారీ ఫర్ దట్ డే. ఓకే ఓకే, హ్యావ్ ఎ గ్రేట్ డే. ఐల్ సీ యూ టుమారో. ఎందుకు నా బ్యాట్ అని తిప్పేస్తున్నావు? కొంచెం ఆగు, బయటికి ఆడదాం పదా. మరి పదా. ఫస్ట్ బౌలే అవుట్ వచ్చి రైల్ బాల్. సిగ్గు ఉండాలి ఆ మాట అనడానికి. కొందా మెల్లిగాడు బే, ఇదే స్టేడియం ఏంటి? ఏటి ముందుకు వచ్చేస్తున్నావు? వెనక్కెళ్ళే. ఫౌల్ ప్లే ఆడుతున్నావు బాలు, 6 వెళ్తున్నది. అటు సైడ్ కొట్టగా. అబ్బబ్బో పడ్డాడే పిల్లడు బుట్టలో. బయటికి వెళ్ళిపోయింది బాలు. బ్యాట్ పట్టుకోవడానికి వచ్చా నీకు? అటు సైడ్ వెళ్ళిపోయినట్టుంది. నీకు బ్యాట్ పట్టుకోవడానికి వచ్చా చెప్పు. బట్ ఆడడం కూడా రాదు నీకు. వాళ్ళు ఎందుకు బాలు అలా ఫీల్ అవుతావు? కిందకి వెళ్ళి తెచ్చుకుందాం పదా. ఏడు తెచ్చుకునేది ఆంటీ మొహమ్మద్ తన్నిద్ది. ఏం పర్లేదు బాలు, ఉన్నాం కదా పదా. ఈ బాలు ఏట్రా, ఇప్పటి వరకు ఎవడు నన్ను బాలు అని పిల్లలేదు. సరే బాలి అని పిలుస్తా. బాలువే బెస్ట్. మళ్ళీ పార్క్ తీసుకొచ్చావేంటి బాలు? మన బండి రిపేర్కి ఇచ్చాను, అది వచ్చేవరకు ఇక్కడే. పదా ఎక్కడికి వెళ్ళి చూసుకుందాం. ఏమో బ్యాగ్ దొరికిద్దేమో మళ్ళీ. మనం కూడా ఆడదాం వెళ్ళి ఒకసారి వాళ్ళతో. ఎందుకు? అట్లీస్ట్ వాళ్ళైనా ప్రశాంతం కానీ. నిజమేలే. అదేంటి ఆ పిల్లడు బ్యాట్ పట్టుకెళ్ళిపోతున్నాడు సడన్గా? ఎవరిది బ్యాట్ అయితే వాడిదే రాజ్యం. వాడికి బ్యాటింగ్ ఇవ్వకపోతే ఇప్పుడు మ్యాచ్ మొత్తం అయిపోద్ది. ఆ బౌలర్ ఫీల్డర్ ఇద్దరు అడుక్కోవాలి. అలా అన్నవాళ్ళు గంటలో కలిసి మళ్ళీ చిల్ అయిపోతారు. చిన్నప్పుడు గొడవలు అలా ఉండేవి. అవును, నువ్వు మీ ఫ్రెండ్స్తో మాట్లాడుతుంటావా? అయినా నీకేట్లే, చాలామంది ఫ్రెండ్స్ ఉంటారు. నువ్వు ఎవరితోనైనా ఈజీగా మింగిల్ అయిపోతావు. అందులో ఏముంది, అందరికీ ఉంటారుగా. నీకు లేరా? ఎట్లేరా? నిజంగా లేరా? ఉన్నారులే, ఇద్దరు ముగ్గురా? కరెక్ట్ చెప్పు బే. అప్పుడప్పుడు బర్త్డేస్ అయితే కొన్ని మంది విష్ చేస్తా, బయట ఎవరైనా కనిపిస్తే మామూలుగా పలకరిస్తా. కానీ డైలీ బేసిస్ మీద మాట్లాడేంత ఫ్రెండ్షిప్ ఏం లేదు. మరి ఆఫీస్లో? ఎవరి వర్క్ లైఫ్లో వాళ్ళు బిజీగా ఉంటారు. వాళ్ళకే బోల్డ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. కొన్ని ఎక్కడికైనా ఎప్పుడైనా ఒకసారి బయటకు వెళ్ళినా కూడా వాళ్ళ ఎక్స్పెన్స్ మనం భరించలేం. వాళ్ళ లైఫ్ స్టైల్ వేరు, మన లైఫ్ స్టైల్ వేరు. అందుకే నా మనిషి ఇంత డిప్రెషన్గా ఉన్నావు. అయినా బయట వాళ్ళతో ఇంట్రెస్ట్ లేకపోతే లేకపోతే ఇంకేలా ఉంటావు చెప్పు. ఓ హలో, కాలేజ్ టు బీటెక్ నాకు చాలా పెద్ద గ్యాంగ్ ఉండేది తెలుసా? మరి ఏమైంది? ఏమవుతుంది, టైంతో పాటు మనుషులు కూడా మారుతుంటారు. ఇప్పుడు లైఫ్లో ఇద్దరూ లేరు. లవ్ చేసిన అమ్మాయి లేదు, గొడవ పడిన ఫ్రెండు లేడు. ఇప్పటికీ మాట్లాడలేవు మరి? ఏమి అంటే ఏమని చెప్పాలి? వాళ్ళు ఏ రోజు మెసేజ్ చేయలేదు, నేను ఏ రోజు మెసేజ్ చేయలేదు. ఒకసారి పిలిచారు ఏదో ఫంక్షన్ ఉంటే, ఏదో పిల్లలు కదా అని పిలిచారు అంతే. వాళ్ళకి ఎంత ఉంటే నాకెంత ఉండాలి, నేను కూడా లేదు. అప్పుడైనా చిన్న గొడవ గురించి ఇప్పటికీ మాట్లాడుకోవట్లేదా? అందుకే ఇలా ఉన్నావు నువ్వు. ఆ ఈగో వల్ల అన్నీ వదులుకోవాల్సి వచ్చింది నువ్వు. అగో గంట అన్న, ఆ పిల్లలు 10 నిమిషాలు కలిసిపోయారు. మళ్ళీ నీట్గా ఆడుకుంటున్నాడు చూడు, మళ్ళీ బ్యాట్ ఇచ్చినట్టున్నాడు. ఇప్పటికప్పటికి ఏం మారింది బాలు? 10 నిమిషాలు 10 సంవత్సరాలు చేసుకుంటావా? అప్పుడే బాగుండేది కదా. వాళ్ళు కాల్ చేయి వాళ్ళు. ఇప్పుడు ఎందుకు అవన్నీ పాతవి, వదిలే. అట్లీస్ట్ ఫోటోని చూపించు బాలు, మీ గ్యాంగ్ది. ప్లీజ్ బాలు, ఫోటో చూపించు ప్లీజ్. బాలు ఏవో అనుకోకు, అతనికి కాల్ చేస్తా. కాల్ ఎందుకు చేసావురా? ఫోన్ ఇస్తావేమో నువ్వు. ఫోన్ ఇవ్వు. నువ్వు మాట్లాడతానంటే ఇస్తాను, నువ్వు మాట్లాడతానంటే. అసలు నీకు ఎవడరా కాల్ చేయమన్నాడు? నా ఫోన్ నా ఇష్టం. బాలు ఫ్రెండే కదా బాలు, మాట్లాడు బాలు. ఇంకెన్ని రోజులు ఎలా ఉంటావు చెప్పు.
సర్వా అరే ఈ పెద్దలతో పోల్చుకుంటే మనమే బెస్ట్ కదా. ఈ లీటర్ అసలు అర్థం కాదు నాకు ఎప్పటికీ. పద మనం ఆడుకుందాం. ఇది వాళ్ళు కాల్ లిఫ్ట్ చేస్తారా? హలో. షర్రు ఏంటి ఏంటి ఆనందం ఏంటి అసలు? చాలాసేపు మాట్లాడుకున్నాం మేము ఇవాళ. ఇప్పుడు కళ్ళని కూడా వెళ్తున్నాను. నువ్వు ఫోన్ ఇచ్చేళ్ళు. ఫోన్ పట్టుకెళ్తే ఫోన్లో మునిగిపోతావు మొత్తం. సరేలే, నీకు ఇచ్చి వెళ్తాను. సరే పదే అయితే వెళ్దాం. బండి ఎందుకు? కోరుకో, డైరెక్ట్ ఆ స్పాట్కి వెళ్ళిపోతాయేమో. వద్దులే, ఇద్దరం కలిసి బండి మీద వెళ్ళిన మజా ఏ సూపర్ పవర్లో ఉండదు. జనాలు దేనికి భయపడతారో తెలియదు అసలు. దేనికైనా ధైర్యంగా ఉండాలి అసలు. ఈ జనాలు అందరూ అసలు పిరుకోవాలి అసలు, నిజంగా చెప్తున్నాను. అందరూ నాలా ఉండాలి ధైర్యంగా. ఎందుకు బాబు జరుగు గొప్ప ధైర్యంలే, ఎవరికి రాకూడదు ధైర్యం. సడన్గా వస్తే రాదేంటి మరి? సరేలే, ఫోన్ ఎవరితో మాట్లాడుతున్నావు ఎంతసేపు? ఎవరో కస్టమర్ కేర్ అంట, కాల్ చేసిందే మాట్లాడుతున్నాను. ఖాళీగా ఉన్నానుగా. మరేమైనా అందరిని కలిసావా? నువ్వు నమ్మవు అసలు ఎంత ఎంజాయ్ చేసాము. చాలా రోజులకి అందరూ మళ్ళీ కలిసాం కదా. టైం ఎలా గడిచిపోయిందో కూడా తెలియలేదు. స్కూల్ డేస్, బీటెక్ డేస్ అవన్నీ గుర్తించుకుని చాలా నవ్వుకున్నాం. ఈ మంత్ కానీ నెక్స్ట్ మంత్ కానీ ఒక ట్రిప్ కూడా ప్లాన్ చేసాం. అందరూ కలిసి వెళ్దామన్నారు. ఏమన్నావు మరి? ప్లాన్ వేసిందే నేను. నువ్వు మారిపోయావు, మీరు మారిపోయారు సార్. ఇన్ని రోజులు మిస్ అయిన ఫన్ అంతా కావాలి, అందుకే నేనే కలుద్దామన్నా. ఏ మనిషికైనా కోపం అనేది 2 నిమిషాలు ఉంటుంది, ఆ తర్వాత పోతుంది. ఆ 2 నిమిషాలు వచ్చిన కోపంలోని అనుకున్న 2 మాటలతోటి ఇన్ని రోజులు మాట్లాడుకుని ఉండడం మూర్ఖత్వం అసలు. కోపం అనేది 2 నిమిషాలే ఉంటుంది, కానీ రిలేషన్స్ అనేవి పర్మనెంట్గా కట్ అయిపోతాయి. ఇగో దానివల్ల ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఎవరితో టచ్లో లేకుండా, ఎవరితో మాట్లాడకుండా నాలో నేనే డిప్రెస్డ్గా ఉండిపోయా. అలాగా నీకు కూడా తెలుసా, చెప్పు బాలు. ఇవాళ మార్నింగ్ ఐ అటెంప్టెడ్ సూసైడ్. అలా బాస్ నుండి వచ్చిన కాల్ వల్ల ఇగో ఈరోజు ఇలా గడిచింది. మరి రేపు నుంచి ఏం చేస్తావు? ఫ్రాంక్లీ రేపు ఏట్ అయిపోద్దని టెన్షన్ పడాలని లేదు, అలా పడి మూడు పాటు చేసుకోవాలని లేదు. రేపటి రేపు చూద్దాంలే, ప్రజెంట్ ఈ వ్యూ ఎంజాయ్ చేద్దాం. అవును, బాస్ అంటే గుర్తుకొచ్చింది. ఆయన 2 సార్లు కాల్ చేశారు దేనికో. తెలుసు, చూశాను. మళ్ళీ జాబ్ ఇవ్వడానికి అయి ఉంటుంది. ఇందాక మెసేజ్లు కూడా చాలా చేశాడు ఆయన. ఏం చేస్తావు మరి? ప్రాక్టికల్గా ఆలోచిస్తే మళ్ళీ ఆ జాబ్ తీసుకోవాలి, కానీ మళ్ళీ నాకు ధైర్యం ఏం చెప్తావు? నీకేం పిచ్చా? ఇష్టం లేని జాబ్ చేస్తానంటే నువ్వు మళ్ళీ. కూల్ డౌన్. రైటర్ అవ్వాలనేది నీ డ్రీమ్ కదా బాలు. నీకెలా తెలుసు? మీ రూమ్లో ఉన్న ప్రతి వస్తువు, ప్రతి అణువు చెప్తుంది నీకు రైటింగ్ అంటే ఎంత ఇష్టమో. చెప్పు బాలు, ఏమైంది? నీకు రైటింగ్ అంటే ఇష్టమేగా? చిన్నప్పుడు ప్లేస్కి రాసేవాడిని, తర్వాత బుక్ కూడా రాద్దాం అనుకున్నా, కానీ సెట్ కాలే. కాలేజ్లో స్టేట్ లెవెల్ రైటింగ్ కాంపిటీషన్లో ఒక అవార్డు కూడా వచ్చింది నాకు. మరి పర్సూ చేయలేదా రైటింగ్ని? ఏమైంది మరి? లైఫ్ హ్యాపెన్ శర్వా, అన్నీ అనుకున్నట్టు అవ్వవు కదా. మళ్ళీ ఆ జాబ్కి వెళ్ళి నేను నువ్వే మోసం చేసుకోవాలి అనుకుంటున్నావా బాలు? మార్నింగ్ ఏమన్నావు? అసలు జాబ్ లేకపోతే నేను ఉండలేను, నేను డిప్రెషన్లోకి వెళ్ళిపోతాను, అది ఇది అన్నావు. కట్ చేసి చూస్తే ఈవినింగ్ కల్లా ఫ్రెండ్స్తో ఫుల్ చిల్ అయ్యావు. అసలు జాబ్ గురించి ఆలోచించలేదు అసలు. ఎందుకంటే యూ డోంట్ కేర్ అబౌట్ యువర్ జాబ్ బాలు.
మధ్యాహ్నం వరకు సూపర్ పవర్ పంచిలని చెప్పి ఊరు బాధపడిపోయావు. ఇప్పుడు ఆ సూపర్ పవర్ ఉందని మర్చిపోయావు. రైటింగ్ అలా కాదు బాలు, అది నీ ప్యాషన్. ఎన్ని జాబులు చేసినా కానీ నీ ప్యాషన్ మర్చిపోలేవు. బాలు నేను నేను చదువుకోలేదు కానీ దారిలో వస్తుంటే నువ్వు చదివా. అదేంటో తెలుసా? నాట్ షేరింగ్ యువర్ గిఫ్ట్స్ విత్ ద వరల్డ్ ఈజ్ ద గ్రేటెస్ట్ డిస్సర్వీస్ టు యువర్ సెల్ఫ్ అండ్ మ్యాన్ కైండ్. నీళ్ళు ఎక్స్ట్రాడినరీ టాలెంట్స్ ఉండి ఆర్డినరీగా బతకడం వల్ల ఎలాంటి లైఫ్లో ఉపయోగం లేదు. అవనుకున్నంత ఈజీ కాదు శర్వా. మనం ఏదో తీసుకొని ఇచ్చేస్తే అంత ఈజీ కాదు. వాటికి చాలా కావాలి, చాలా ఉండాలి. ట్రై చేయలేదనుకున్నా వీటి నువ్వు ఇంకా అవ్వవు అవి. నాకు కూడా ఇంక ఇంట్రెస్ట్ పోయింది. నీకే నిజంగా ఇంట్రెస్ట్ లేకపోతే నీ పర్సులో రైటింగ్ కోర్స్ పాంప్లెట్ ఇంకెందుకు ఉంది? ఒక్క అడుగు ముందుకు వెయ్యి, ఏమో జీవితం మొత్తం మారిపోద్దేమో. అదే ఒక్క అడుగు వెనక్కి వేస్తే అదే జీవితంలోకి వెళ్ళిపోతావు. నువ్వు రాసినవన్నీ పబ్లిష్ చేయబాలు. నీ డ్రీమ్స్ అన్నీ నీ ప్యాషన్ కనెక్ట్ అయి ఉన్నాయి. మరి డబ్బులు? ఈ కోర్స్ ఏం ఫ్రీ కాదు, దీనికి డబ్బులు కట్టాలి. మరి దాని డబ్బులు ఎక్కడ నుండి ఉంటాయి? ఇప్పుడు నా దగ్గర జాబు లేదు, దానికి డబ్బులు లేవు. ఎక్కడ నుంచి తెస్తాను డబ్బులు? పేరెంట్స్ దగ్గర డబ్బులు లేవు, వాళ్ళని అడగలేను. నిజంగా నువ్వు ట్రై చేస్తేనే కదా దేవుడు కూడా కాస్త హెల్ప్ చేస్తాడు. అంతేగాని ఖాళీ కూర్చోవడం నిజంగా నీ టాలెంట్ నువ్వే వేస్ట్ చేసుకుంటున్నావు. ఆ బ్యాగ్ దొరికినా బాగున్నాను, కష్టాలన్నీ తీరిపోదును. తెల్లారి దొరికింది, మళ్ళీ పోయింది అనవసరంగా. ఒకటి గుర్తుపెట్టుకో బాలు, నీది కాని డబ్బు, సంపాదించిన డబ్బు రెండు నీ చేతులు ఎప్పుడు నిలబడవు. కాస్త ధైర్యం చేసి కష్టపడు, అంత మంచి జరుగుతుంది. మీతో అంతా దేవుడు చూసుకుంటాడు. అవును, ఇందాక మోటివేషనల్ కోట్ ఎలా ఉంది? ఏం బాగాలేదా? అదిరిపోయింది. ఒక మాటలో చెప్పాలంటే క్రేజీగా ఉంది. ఎక్కడి నుండి కొట్టుకొచ్చేవి కోటు? ఏదో గోడ మీద రాసి ఉండాలే. ఎవరు శర్వా నువ్వు అసలు? ఒక కోపం లేదు, ఒక బాధ లేదు, ఒక ఫోన్ కూడా లేదు. నువ్వు హ్యాపీగా ఉంటావు, పక్కన వాళ్ళు హ్యాపీగా ఉంచుతావు. పక్కన వాళ్ళు మాట పట్టించుకోవు, నీకు ఇష్టం వచ్చినట్టు ఉంటావు. అలాగే బతకాలి, అప్పుడే హ్యాపీగా ఉంటాం. నీకు అలాగే ఉండమని చెప్తున్నానుగా. ఎక్కడ ఉంటావో తెలియదు, ఏం చేస్తావో కూడా తెలియదు. మీ ఇంట్లో వాళ్ళ గురించి ఏం చెప్పలేదు. అట్లీస్ట్ మీ ఇంట్లో నెంబర్ నువ్వు ఎప్పుడైనా కాల్ చేయడానికి. ఎందుకు బాలు, కళ్ళు ఎదురున్నానుగా, ఎందుకు ఫోన్ నెంబర్ ఎందుకు? చెప్పు శర్వా. ఇస్తానులే, తర్వాత ఇస్తానులే. ఐస్ క్రీమ్ తింటావా? ఐస్ క్రీమ్ తెస్తా, నాకు ఐస్ క్రీమ్ తిను, ఓకేనా? శర్వా, ఏమైంది బాలు? థ్యాంక్ యూ. అయ్యో బాలు, నేను ఇంకా నీకు థ్యాంక్స్ చెప్పాలి. లిఫ్ట్ ఇచ్చావుగా. నీకు లిఫ్ట్ ఇవ్వకపోతే ఏమైపోయాను? ఏంటి? ఏం కాదులే, వెళ్ళు. సరే వెళ్తా. ఏంటిది? ఇప్పటివరకు లేని భయం ఎక్కడి నుంచి వచ్చింది? ఆ? మరి అమ్మ. మళ్ళీ డబ్బు బ్యాగ్ వచ్చింది ఏంటి? హలో, అదే అన్న, రైటింగ్ కోర్స్ కోసం మొన్న పెట్టారు కదా, అది అప్లై చేద్దామని. అదే ఫీజు ఎంత అన్నా? 25,000. సరే అన్న, నేను మనీ ఎలాగోలాగా మనీ అరేంజ్ చేస్తాను. మీరు నా పేరు రిజిస్టర్ చేసుకోండి. 2 to 3 డేస్లో ఎలా అయినా మనీ మీకు కంపల్సరీ పంపిస్తా. ఓకే అన్న, థ్యాంక్ యూ. బాస్ చెప్పండి. జాబా? బాస్ యాక్చువల్లీ ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్. అలా కాదు బాస్, నాకు ఇప్పుడు ఇంక ఇంట్రెస్ట్ లేదు. అలాగే అనుకోండి, పోనీ పిచ్చోడిని అయిపోయాను అనుకోండి. లేదు బాస్, లైఫ్ ఇంక ఇప్పుడే స్టార్ట్ అయింది. బాస్, థ్యాంక్ యూ ఫర్ ఫైరింగ్ మీ. శర్వాగడేడి? భయ్యా, ఎవరైనా 2 ఐస్ క్రీమ్ కోసం వచ్చారా? అంటే పొడుగ్గా తెల్లగా ఉంటాడు, వచ్చారా ఎక్కడైనా ఇక్కడికి? చూడలేదు భయ్యా, రోజు చాలామంది వస్తుంటారు. అవునా? నీకేమవుతాడు భయ్యా? అదే ఫ్రెండ్ అవుతాడనమాట. ఫోన్ నెంబర్ ఏమైనా ఉందా? ఫోన్ నెంబర్ ఏం లేదు. పోనీ అట్లీస్ట్ ఫోటో అయినా ఉందా అతనిది? ఫోటో కూడా లేదు భయ్యా. మీరేం ఫ్రెండ్స్ భయ్యా మరి? సరే భయ్య అయితే.
ఎక్కడికి వెళ్ళిపోయాడు ఈ శర్వాగాడు? ఎక్కడికి వెళ్ళేవరా శర్వా? చెప్పకుండా వెళ్ళిపోయాడు. అసలు పౌరుంది నాకా శర్వాకా? వచ్చాడు, చూశాడు, ఉన్నాడు, వెళ్ళిపోయాడు. అట్లీస్ట్ బాయ్ కూడా చెప్పలేదు యాదవా. ఇదేంటి? ఇదేంటి? నన్ను తీసాను కదా, మళ్ళీ వచ్చిందేంటి? అంటే ఇదంతా ఒక కళ. ఒక డ్రీమా ఇదంతా? ఛే, బాలచంద్ర, బయట ఉన్నావేంటి? ఆఫీస్ లోపలికి వెళ్ళవా? మీరు వెళ్ళండి సార్, నేను వస్తాను, మీరు వెళ్ళండి. ఎప్పుడైతే నేను ఊరు వచ్చానో నాతో పాటు ఎన్నో కళలు కూడా తీసుకొచ్చాను, కానీ మధ్యలో ఐ లాస్ట్ మై సెల్ఫ్. కానీ ఇప్పుడు నాకు అలా బతకాలని లేదు. స్ట్రగుల్ అవుతామని చెప్పి ఇప్పుడు ఒకే చోటు ఉండిపోకూడదు. మన లైఫే ఒకలా లేనప్పుడు మనం ఎందుకు ఒకే చోటు ఉండిపోవాలి? ఉన్న ఒక లైఫ్లో కూడా నచ్చిన పని చేసుకోకుండా, కలలు కనకుండా సంతోషం ఉండకపోతే ఇంకెందుకు చెప్పండి? నచ్చిన పని చేయండి, మీడియా ఒకరికి ఉండిపోకండి. నీకు ఎవరూ హెల్ప్ చేయరు, నువ్వేం స్పెషల్ కాదు. ప్రతి ఒక్క మనిషి తన లైఫ్లో ఎన్నో బాధలు పడుతున్నారు. నీ బాధలు కూడా వాళ్ళ తల మీద వేయక నీ లైఫ్ స్టైల్ని నీ చేతిలోకి తీసుకో. కష్టంగా ఉన్నా ఒక్క అడుగు ముందు వేయి. వెయిట్ చేస్తున్నావు అనుకో, అలాగే ఉండిపోతావు. అందుకే రన్ ఫర్ యువర్ డ్రీమ్స్. నవ్వండి, హ్యాపీనెస్ షేర్ చేసుకోండి. ఎందుకంటే నువ్వు ఎంత సక్సెస్ఫుల్ అయినా అది పంచుకోవడం ఒక మనిషి లేకపోతే ఆ సక్సెస్కి అర్థమే లేదు. ఎవరో చూస్తారో, ఎవరో ఏదో అనుకుంటారని పట్టించుకోకండి. గొప్పడన్ని మెమరీస్ క్రియేట్ చేసుకోండి. అదే ఇప్పుడు నేను రాస్తున్న కథ. ఒక ముక్కు మొహం తెలియని మనిషి జీవితంలో ఒక మనిషి వస్తే అలా ఉండిద్ది. ఒక కళ ఇంత బాగుంటే అది నిజంగా బతికితే ఇంకెంత బాగుంటుంది. అది నిజంగా నెరవేర్చుకుంటే ఇంకెంత బాగుంటుంది. చాలా క్రేజీగా ఉంటుంది నా కళ. నా కళని నిజం చేసే కథ. మై